నీటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, విజయాశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. విజయాశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ చేరువచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, రెగ్యులర్గా మనము చేసేటువంటి పనిలో కావచ్చు, మనం చేస్తున్నటువంటి జాబ్స్లో కావచ్చు, ఇప్పటి వరకు ఈ ఈ 5 నెలలు కాచి కాపాడటం ఒకటైతే, మనకి మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా చాలా విపరీతమైనటువంటి ఎండలొచ్చాయి. కానీ ఎంతోమంది దీని వల్ల ఎంతోమంది హాస్పిటల్‌కి వచ్చి, మాకు సన్ స్ట్రోక్ తగిలింది, కార్డియాక్ పరంగా ఇబ్బందయింది అని ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఆ స్థితిలో మనల్ని లేకుండా మనల్ని మంచిగా కాపాడినందుకు నేనైతే రియల్‌గా చాలా థాంక్స్ చెప్తున్నాను దేవునికి. ఎందుకంటే నేను ముఖ్యంగా 3 విషయాల్లో నేను చెప్తాను. ఎప్పుడు మన యేసు నడిపించే మినిస్ట్రీ సంఘంలో ప్రార్థన నడిపించు మన గ్రూపులో వాళ్ళ గురించి నేను థాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన గురించి ప్రార్థిస్తూ ఉంటారు. మరి ప్రత్యేకంగా మన దైవ సేవకులు ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయంలో మనం ఫోన్ చేసినా, అయ్యా ఇలా ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ సమయంలో అక్కడ నిలబడి మన గురించి ప్రార్థన చేయటం నాకెంతో ఆనందం అనిపిస్తుంది. మరి ప్రత్యేకంగా మన సంఘం ఎప్పుడు కూడా ఇలా నిండుగా ఉండటం అనేది, మన సంఘం నిజంగా నేనైతే మా గృహంలో ప్రార్థించేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి నేను ఖచ్చితంగా ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. ఎందుకంటే ప్రతిరోజు 3 సార్లు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాల్లో ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా ఏ పని నేనైతే మొదలుపెట్టను. పోయినసారి మన పాస్టర్ గారు మా వైఫ్‌ని అడిగారు, "నిజమేనమ్మా మీ హస్బెండ్ ప్రార్థన చేస్తారా?" అని. ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకంటే తను మార్నింగ్ 9కి వెళ్ళిందంటే ఈవినింగ్ 5 తర్వాత వస్తుంది. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు చేసుకుంటాను. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ బయటికెళ్ళేటప్పుడు చేసుకుంటాను. ఈవినింగ్ మళ్ళీ. ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. మన సంఘం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి మన ప్రార్థనా పరులు ఎప్పుడూ ప్రార్థిస్తుంటారు. వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనే ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే నిజంగా నేను మీకు థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం చేసే వర్క్ మా ఉద్యోగంలో బయట ఎప్పుడు ఫీల్డ్‌కి వెళ్తూ ఉంటాం. బండి మీద వెళ్తూ, వస్తూ ఉంటాం. ఖచ్చితంగా పాస్టర్ గారు ఒక సమయంలో చెప్తుంటాడు, నేను ఎక్కడికి వెళ్తున్నా, వస్తున్నా ఇయర్ ఫోన్స్‌లో కావచ్చు, ప్రార్థన, 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 లేదంటే పాట వినటము. ఏదో ఒక మాట మాట్లాడి నన్ను క్షేమంగా వెళ్ళి, క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు థాంక్స్ అండి అని చాలా సందర్భాలు అంటుంటారు. దాన్ని మాత్రమే నేను అనుసరిస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు దేవుని మాదిరిగా, మనుషులుగా మనం ఉండకపోతే దేవునికి, బయట అన్యులకి మనకి తేడా ఉండాలి. అందుకని ఈరోజు నేను రియల్‌గా చెప్తున్నాను. ఈ ఎండలో మిమ్మల్ని క్షేమంగా నడిపించి, ఈరోజు చూసారా ఎంత టెంపరేచర్ ఉందో. ఈ ఎండలో బయటికెళ్ళి పని చేసుకొని మనల్ని బయటికి ఇంటికొస్తున్నామండి క్షేమంగా. అది ఎవరి గొప్పతనం? నిజంగా దేవుడి గొప్పతనం. నేను రియల్‌గా నమ్ముతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి కూడా అదే విధంగా తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మా బాబు జశ్వంత్ ఇప్పటివరకు 8థ్ క్లాస్ వరకు ఇక్కడ ఒంగోలులోనే భాష్యము శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతున్నారు. ఈ సంవత్సరం 9-10కి మేము బాబుని హాస్టల్‌లో ఉంచాలనుకుంటున్నాం. గుంటూరు శ్రీ చైతన్య హాస్టల్‌లో. కారణం ఏంటంటే, బాగా చదవడని కాదు, మా మాట వినడని కాదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్, వాతావరణం ఏంటి, స్కూల్ నుంచి ఇంటికొస్తే ఫోన్‌లు, బయటికి వెళ్లి గ్రౌండ్స్‌లో ఆడటం గాని, టీవీలు వీటన్నిటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. ఆ ఉద్దేశంతోటే చాలామంది అంటూ ఉంటారు, "మీకు ఒక్క అబ్బాయి అయితే హాస్టల్ ఎలా పెడతారు? మీరు ఎలా ఉంటారు? ఇంత కఠినంగా ఉంటారా?" అని బయట వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం రియల్‌గా ఎవరి గురించి ఆలోచిస్తామో, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఆలోచిస్తాం. ఖచ్చితంగా మేము 9-10కి హాస్టల్‌లో ఉంచాలనుకున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా మేము మాట్లాడేసి వచ్చేసాం, అయిపోయింది. మీ వ్యక్తిగత ప్రార్థనలు,
ఏ విధంగా అయితే మనము, మన కుటుంబం, మన బిడ్డల కోసం ప్రార్థిస్తారో మీకు నేను హృదయపూర్వకంగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా బాబు గురించి మంచిగా ఉండాలి అక్కడ హాస్టల్‌లో ఆ వాతావరణం, అక్కడ వార్డెన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు అందరూ గూడా బాబుతోటి మంచిగా ఉండాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తారని మీకు ప్రత్యేకంగా నేను విన్నపించుకుంటూ ఈ సాక్ష్యం సందర్భం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ.